ఇప్పుడు నాకు అర్థం కాదు. శేఖర్ రెడ్డి గారు 800 డిబేట్లు చేయొచ్చు, 8000 డిబేట్లు చేయొచ్చు. ప్రతి వాళ్ళ దాంట్లో ఆయన రావటం అనేటువంటిది ప్రతి డిబేట్ మీ డిబేట్ లో వచ్చానా, మీ దగ్గర మాట్లాడానా, మీకు ఇష్టం లేకపోతే నేను వచ్చినప్పుడు డిబేట్ కి రాకుండా మానే, మీకు ఇష్టం లేకపోతే డిబేట్ కి రాకుండా మానే. అలా మాట్లాడితే ఎవరు పడరు సార్. సబ్జెక్ట్ కి రమ్మనండి. డెకరం గురించి నువ్వు చెప్పాలి, డెకరం గురించి విశ్లేషణ గురించి మీరు చెబితే మేము వినాలి. మా కర్మ. డెకరం గురించి విశ్లేషణ గురించి మీరు చెప్పాలి, మేము వినాలి. విశ్లేషకుడు దగ్గర విశ్లేషకుడు మీరు చెప్పాలి, మేము వినాలి. మా కర్మ సార్. మేము వింటా ఉన్నాం. డెకరం గురించి విశ్లేషణ గురించి మీరు చెప్పాలి, మీరు చెప్పాలి, మేము వినాలి. ప్రతి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మధ్యలో దూరటం అనేది అలవాటు. దీంట్లో ఎటువంటి దాంట్లో నా స్టేట్మెంట్ లో నేను కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాను. తెలుగుదేశం పార్టీని బుధాన్ని వేసుకోవడం కోసం కండువా వేసుకోకుండా విశ్లేషకుడు రూపంలో నా స్టేట్మెంట్ వెనక్కి తీసుకునేది లేదు. ఓపెన్ గా చెబుతున్నా, విశ్లేషకుడు రూపంలో తెలుగుదేశం పార్టీని బుధాన్ని వేసుకొని మోయడం కోసం కూర్చున్న వ్యక్తి అతను. నా స్టేట్మెంట్ అదండి. నేను ఒకటి చెప్తాను సార్. కృష్ణాంజనేయులు గారి ఆయన ఏ పార్టీని ఎట్లా విమర్శిస్తాడో ఆయనకి పూర్తిగా ఎందుకంటే ఎవరికి ఇచ్చినటువంటి సమయంలో వాళ్ళే మాట్లాడాలి. విమర్శలు వస్తాయి, అన్ని విమర్శలు వస్తాయి, అన్ని పొగడతలే రావు. విమర్శలు వచ్చినా సరే నోరు మూసుకొని రాసుకొని కూర్చోవాలి. మరి మీరు కూడా నోరు మూసుకొని విమర్శ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా నోరు మూసుకొని విమర్శ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మాట్లాడమాకు. నోరు మూసుకొని విమర్శ చేసినప్పుడు నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని భాష మాట్లాడాలి. లేకపోతే మానవులు కూడా ఇలాగే ఉంటాయి. నోరు ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నోరు ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నోరు మూసుకొని జాగ్రత్తగా మాట్లాడు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవరు పంచానికి సిద్ధంగా లేరు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఏంటండి ఒకటంటే 20 అంట. భాష అండి, భాష పోయానికి నచ్చకపోతే నచ్చకపోతే వెళ్ళిపోయా, ఎవరు మాట్లాడారు? జనసేన వాళ్ళు ఎవరు మాట్లాడారు? అవును, మీరు డిబేట్ గురించి మీరు మాట్లాడాలి. డిబేట్ గురించి ఎవరి విలువేంటో అందరికీ తెలుసు. ఎవరి విలువేంటో అందరికీ తెలుసు. వీక్షకులకి బాగా తెలుసు ఎవరి విలువేంటో. వీక్షకులకి బాగా తెలుసు ఎవరి విలువేంటో. వీక్షకులకి అందరికి తెలుసు. వీక్షకులకి అన్ని తెలుసు. అవునండి. సీనియర్ జర్నలిస్ట్ గా అతనే మాట్లాడాలి. అతను ఎలా అంటే అలా మాట్లాడుతా ఉంటే కూర్చొని వినడానికి మేము సిద్ధంగా లేం సార్. ఏదంటే అది మాట్లాడితే వినడానికి సిద్ధంగా లేదు. మీరు మాట్లాడేది మాట్లాడి కాదు సార్. ఇప్పుడు నేను మాట చెబుతానండి. ఇతను మాట్లాడేసేపు నేను విన్నా. కాకపోతే నేరం చేశారు, హత్య చేశారు, అపోజ్ చేయాలా లేదా? అదే కదా నేనేం చేశాను. జనసేన మాట్లాడి నేను ఎక్కడ ఇంటరప్ట్ చేశాను. దయచేసి ఓపిక పట్టండి. మిమ్మల్ని